హాయ్ అండి. కొబ్బరి పులిహోర తయారు చేసే విధానం చూడండి. ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుని మనం కుక్కర్లో వేసుకుని నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి మూత పెట్టి 3 విజిల్లు వచ్చే వరకు మనం రైస్ వండుకోవాలి. తర్వాత ఓ మిక్సీ జార్లో జీలకర్ర, ఆవాలు, కొబ్బరి ముక్కలు కట్ చేసి నీట్గా కడుక్కుని అందులో కొంచెం పచ్చిమిర్చి, మీ కారం తగ్గట్టు కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని మనం మిక్సీ పట్టుకుని వాటర్ వేసి మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అలా ముద్ద అయ్యేదాకా చేసుకుని అలా ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద వండి పెట్టి మనం ఆయిల్ వేసుకుని పోపు సామాన్లన్నీ వేపుకోవాలి. వేరుశనగ గుళ్ళు వేపుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత పచ్చెనపప్పు వేయాలి. తర్వాత కొంచెం జీలకర్ర, జీడిపప్పు లాస్ట్ని వేయాలి, లేకపోతే మాడిపోతే ముందు వేస్తేనే. అలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే బాండీలో ఆవాలు, జీలకర్ర వేసి వేపుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ మాత్రం వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొబ్బరి పేస్ట్ మళ్ళీ ఆ ఆయిల్లో వేసి బాగా వేపాలి. అలా తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుకుపోతుంది. కలుపుతూ ఉండాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం అలా వేపుతూ ఉండాలి. అలా ముద్దలా వచ్చింది చూడండి, అలా వేపుకోవాలి. తర్వాత మనం రైస్ చల్లార్చుకుని ఇందులో వేసి కలపాలి. ఈ పేస్ట్లో వేసి రైస్ కలుపుకోవాలండి. ఎందుకంటే రైస్ చల్లారబెట్టాలి. నిమ్మరసం వేసాం కదా, 2 నిమ్మకాయలు పిండుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసాము, పులుపు కోసం నిమ్మరసం వేసాము. మామిడికాయలు దొరికితే మామిడికాయ తురుము కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ వేసుకుని కలపాలి. రైస్ చల్లారబెట్టకపోతే చేదు వచ్చేస్తుంది. నిమ్మరసం వేసాం కనుక సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోండి. తర్వాత పోపులన్నీ కూడా వేసేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు గట్రా వేసుకుని రైస్లో వేసుకుని బాగా కలపాలి. మొత్తం రైస్ అంతా కలిపేటట్టు ఒక పళ్ళెంలో వేసుకుని చేతితో కలుపుకోవాలి, లేకపోతే స్పూన్ తోటన్నా ఇలా కలపాలి. చూడండి, మొత్తం అంతా కలిసింది. అలా నీట్గా కలుపుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి.